మీకు రుణ బాధలు, రోగం, శత్రువుల బాధలు ఎందుకొస్తాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఒక చిన్న కథ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. పూర్వం ఋషులు తమ మనోనేత్రాలతోనే ఎదుటి వాళ్ళ జాతక చక్రంలోని కర్మలను పరిశీలించి వాళ్ళకి వివరంగా తెలియజేసే శక్తి కలిగి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒకరైన అత్రి మహాముని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఒక రాజకుమారుడు అత్రి మహాముని దగ్గరికి వచ్చి, "గురుదేవా, నా జీవితం ఎందుకు యుద్ధంలా అనిపిస్తుంది? నేనెవ్వరికీ అన్యాయం చేయకపోయినా శత్రువులు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటారు. ఏదో రకంగా నేను మానసికంగా బాధను అనుభవిస్తూనే ఉంటున్నాను. దీనికి కారణం ఏమిటి?" అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా తన మనోనేత్రంతో అతని జాతకాన్ని పరిశీలించి ఇలా చెప్తాడు. "నీ సమస్య అనేది యాదృచ్ఛికం కాదు నాయనా. ఇక్కడ నీ ఆరవ భావం రుణాలు, శత్రువులు, రోగం స్థానం వల్ల వస్తుంది. ఇంకా చెప్పాలి అనంటే నీకు కనిపిస్తున్న శత్రువులు నిజానికి నీ పూర్వజన్మ కర్మల ప్రతిబింబాలు" అని ఇలా చెప్పసాగాడనమాట. పూర్వజన్మలో ఆ రాజకుమారుడు ఒక శక్తివంతమైన యోధుడు. కానీ అతను తన శక్తిని అహంకారానికి కోసం వాడాడు. అతను చాలా మందిని ఓడించాడు. ధర్మం కోసం కాదు, గర్వం కోసం. ఆ ఓడిపోయిన వారందరూ దేవుణ్ణి ఇలా ప్రార్థించారు. అప్పుడు సృష్టి ఇతని జాతకాన్ని నిర్ణయించిందన్నమాట. అతనికి శిక్షగా కాదు, అనుభవంగా ఆ న్యాయం జరగాలి అని. ఈ జన్మలో వారే అతనికి శత్రువులుగా జన్మించారు. వారి బాధ అతనికి అడ్డంకులుగా మారింది. వారి శాపం అతనికి రోగాలు, మానసిక కష్టాలుగా మారాయి. ఆరవ భావం శత్రువుల్ని సృష్టించదు. అది మన కర్మ రుణాలని సూచిస్తుందన్నమాట. అయితే ఇది ఎలా తప్పించుకోవాలి అని రాజకుమారుడు ఋషిని అడుగుతాడు. అప్పుడు కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ దాన్ని మార్చుకోవడం ద్వారా కర్మ ఫలితాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు అని చెప్పి ఋషి చెప్తాడనమాట. దీనికి 3 మార్గాలున్నాయి. 1 సేవ, 2 శాంతి, 3 సత్యం. ఇంకా వివరంగా చెప్పాలి అనంటే సేవ ద్వారా నీ మనసుని కోపంగా రియాక్ట్ కాకుండా ఉంచుకోవడం ద్వారా, అలాగే నీలో ఉన్న వీక్‌నెస్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసి సత్యధర్మంలో ఉండడం ద్వారా నీ మార్గాన్ని మార్చుకోవచ్చు అని ఋషి చెప్తాడు. ఆ మాటలు విన్న రాజకుమారుడు సంతోషించి రాజ్యానికి తిరిగి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలం గడుస్తుంది. ఈలోపు రాజకుమారుడు తన శత్రువులతో పోరాడటం అనేది చాలా తగ్గించేస్తాడు. వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలుపెడతాడన్నమాట. అప్పుడు శత్రువులు మిత్రులయ్యారు. రోగాలేమో అతనికి బలంగా మారాయి. అంటే వీక్‌నెస్ అనుకున్నవి కాస్త అతనికి స్ట్రెంగ్త్‌గా మారాయన్నమాట. ఈ భయం అనేది జ్ఞానంగా మారింది. అప్పుడు అతను తిరిగి సంతోషంగా ఋషి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఋషి ఇలా అంటాడన్నమాట. "ఇప్పుడు నీ సిక్స్త్ సెన్స్ అనేది ప్యూరిఫై అయ్యింది. ఇంకా నువ్వు మోక్ష మార్గంలోకి అడుగు పెడతావు" అని చెప్తాడు. ఈ కథలో నీతి ఏమిటి అనంటే, ఎనిమీస్ ఆర్ నాట్ ఔట్‌సైడర్స్. వాళ్ళెక్కడి నుంచో రారు. దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ పాస్ట్ కర్మాస్. మన పూర్వజన్మ కర్మల నుంచి వచ్చినవే ఈ ఎనిమీస్ అన్నమాట. అలాగే ట్రూ సక్సెస్ ఈస్ నాట్ అబౌట్ డిఫీటింగ్ అదర్స్. ఇట్ ఈస్ అబౌట్ ప్యూరిఫయింగ్ యువర్ మైండ్. అండ్ అలాగే ఆరవ భావం అంటే అది పనిష్మెంట్ కాదు. అది ఒక కార్మిక్ బ్యాలెన్స్ చేసుకోవటాన్ని నేర్పించేదన్నమాట. మీకు అర్థమైందా? మీ జాతకంలో మీరు కర్మను అనుభవించే విధానం మార్చుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతారు. మరిన్ని వివరాల కోసం అర్మాన్‌ని విజిట్ చేస్తారు కదా! అయితే ఈ రీల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మమ్మల్ని నిరంతరం ఫాలో చేస్తూ ఉంటారు కదా! థాంక్ యూ.